స్థానిక నల్లమందు సందులో వించేసి ఉన్న శ్రీ ఐశ్వర్య లక్ష్మీ పద్మావతి గోదా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులు స్వామివారి దర్శనాలను ప్రారంభించారు. స్వామివారిని సువర్ణ కిరీటం ఆభరణాలతో అలంకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు సర్వశుభాలు కలగాలని లోక కళ్యాణార్థం వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు ప్రధాన అర్చకులు పంచాంగం వెంకట రంగాచార్య స్వామి వివరించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీవారికి దశసహస్ర తులసి దళార్చన నిర్వహించినట్టు తెలిపారు. భక్తుల గోత్రనామాలతో పూజలు చేయించుకున్నారని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులకు విజ్ఞప్తి. రాజమహేంద్రవరం నల్లమంద సందులో వేయించేసినటువంటి శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడుకు శ్రీ ఐశ్వర్య లక్ష్మీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య భజన సమాజ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి శ్రీవారి యొక్క విశిష్ట సేవలు సంవత్సరం పొడుగునా జరిగేటువంటి సేవలు ఎన్నెన్నో నిర్వహింపబడుతూ ఉంటాయి. దాంట్లో ప్రధానమైనటువంటి సేవలు వార్షిక సేవలు తులాకాదశి నుంచి కూడా మొదలై మళ్ళీ ధనుర్మాసం మకర సంక్రమణం వరకు చాలా విశేషమైనటువంటి వార్షిక సేవలు అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. దాంట్లో తొలి ఏకాదశి శయన ఏకాదశి అంటారు. ఈ శయన ఏకాదశి చాతుర్మాస దీక్ష ప్రారంభమై కార్తీక శుద్ధ ద్వాదశి వరకు 4 మాసాల పాటు చాతుర్మాస దీక్ష జరుగుతుంది. దాంట్లో ఈ తొలి పండుగని శయన ఏకాదశి అంటారు. స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు క్షీరసముద్రంలో వేయించేసి 4 నెలల పాటు నిధులిస్తూ భక్తులను పరిపాలిస్తూ ఉంటాడు ఆయన. అటువంటి ఈ 4 నెలలు కూడా ఈ ఏకాదశితో ప్రారంభమైనటువంటి మహాపర్వదినం రోజున ప్రారంభమైనటువంటి చాతుర్మాస దీక్ష ఏ వ్రతం చేసినా, ఏ దానం చేసినా, ఏ జపం చేసినా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్పబడుతోంది. అటువంటి తొలి ఏకాదశి రోజున స్వామివారికి మొట్టమొదటిసారిగా తిరుమలలో జరిగినట్టుగా స్వామివారికి ఈరోజు తిరుప్పావడ సేవ నిర్వహించాం. చాలా అద్భుతంగా ఉదయం సుమారుగా 3 గంటల నుంచి దశసహస్ర తులసీదళార్చన పూజ ప్రారంభమై 5 గంటల నుంచి స్వామివారికి తిరుప్పావడ సేవ ప్రారంభమై అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులంతా కూడా ఆనందాన్ని పొందుతూ స్వామిని సాక్షాత్తు మనం తిరుమలలో ఉండే ఈ సేవ అంతా చూస్తున్నాం అనేటువంటి భావన పొంది స్వామివారిని సేవించుకున్నారు. అలా భక్తులు చాలా విశేషమైన రీతిలో ఈరోజు స్వామిని దర్శించుకుంటున్నారు. అందరూ కూడా తరలి వచ్చి స్వామిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య భోగభాగ్య సుఖ సంతోషాలతో తులతూగుతూ నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో 10 మందికి సహాయపడుతూ సుఖజీవనాన్ని గడపాలని చెప్పి స్వామివారికి విన్నపం చేస్తున్నాం. ఆలయ ప్రధానార్చక స్వామిని పంచాంగం వెంకటరంగాచార్యులు స్వామివారి సేవలో 48 సంవత్సరాల నుంచి స్వామివారి సేవలో నిమగ్నమై స్వామివారి సేవలు నిర్వహిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా.